ఫ్రెండ్స్, ఇవాళ కాకరకాయ కర్రీ మాది. ఎట్లా వండుకోవాలో మీకు చెప్తాను, చూడండి, వినండి. ఫస్ట్ కాకరకాయలు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఒక ప్లేట్లు వేసుకోవాలి. ప్లేట్లు వేసుకున్న తర్వాత కాకరకాయ చేదు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవంతా పైన అంతా గీక్కోవాలి. గీక్కున్న తర్వాత కాకరకాయలన్నీ రౌండ్గా కోసుకొని అలా గింజలన్నీ తీసేసి అలా అదే స్టవ్ మీద గంజు పెట్టిన తర్వాత నూనె పోసుకోవాలి. 2 పావులు పోసుకున్న తర్వాత జీలకర్ర వేసినాక, జీలకర్ర గోలినాక కాకరకాయలు వేసుకొని కలబెట్టుకొని మూత పెట్టుకొని కాకరకాయలు మొత్తం గోలినాక ఎల్లిపాయ ముద్ద నూరుకొని కాకరకాయ దాంట్లో వేసుకొని మళ్ళీ కలబెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉంచి ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలబెట్టిన తర్వాత అల్లం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత కలబెట్టుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు అయినాక తీసి కారపొడి వేసుకొని మొత్తం కలపెట్టుకొని ఒక పావు గంట ఉంచితే కాకరకాయ కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా? మేమైతే ఇలా చేసుకుంటాం. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్స్ పెట్టండి. ఇంకా మా ముందు మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ ముందుకు తీసుకుపోవండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలా అయితే కాకరకాయ కూర రెడీ. మా అమ్మకి నడవరాదు కాబట్టి మేమే కర్రీ చేస్తామండి. మాకు ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్. మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోవండి ప్లీజ్ ఫ్రెండ్స్. కాకరకాయ చూసారా ఎంత మసాలాలో గోలిందో? ప్లీజ్ మా వీడియోలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు తీసుకుపోతారు ఫ్రెండ్స్. సరే, బాయ్ ఫ్రెండ్స్.